హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను వెంకటేష్, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మీకు అసలు ఫ్యూచర్ సిటీ ఎందుకు కడుతున్నారనే విషయంలో హైదరాబాద్ ఇంతకుముందు ఎలా ఉంది, అసలు ఫ్యూచర్ సిటీ కట్టవలసిన అవసరం ఏముంది, వై ఫ్యూచర్ సిటీ వాజ్ బిల్డింగ్ ఇన్ హైదరాబాద్ అనే దానికి చెప్పడానికి ఒక భాగమైన ఓల్డ్ సిటీ గురించి చెప్తున్నాను. మన హైదరాబాద్ ఇప్పుడున్న మీరు చూస్తున్న హైదరాబాద్ ఒకప్పుడు 1940 ముందు సుమారు 400 ఏళ్ల క్రితం కుతుబ్ షాహీ అండ్ అసఫ్ జాహీ రూలర్స్ ఒక మూసీ నది పక్కన ఒక పొలిటికల్గా, ఒక కల్చరల్గా, ఒక వ్యాపార వాణిజ్య కేంద్రంగా, అంటే దక్కన్ ప్రాంతంలో ట్రేడింగ్ హబ్గా, చార్మినార్ని కేంద్రంగా పిలువబడుతుంది మన హైదరాబాద్ నగరం. అయితే అప్పుడు ఒక అర్బన్ ప్లానింగ్ లేదు. అంటే ఎక్కడ రెసిడెన్షియల్ ఇల్లులు ఎక్కడ కట్టుకోవాలి, అలానే పరిశ్రమల్ని ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఒక జోనింగ్ వ్యవస్థలో లేదు. అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ కూడా లేదు. అంటే మౌలిక సదుపాయాలైన రోడ్లు, రవాణా, విద్యుత్తు ఇవన్నీ కూడా అప్పుడు మొబిలిటీ మేనేజ్మెంట్, ఒక ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్, పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలని ఎలా నియంత్రించే వ్యవస్థ లేదు. ఇప్పుడు ఉన్న హైదరాబాద్కి ఏంటంటే మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మోడర్న్ ఆర్కిటెక్చర్కి ఈ చారిత్రాత్మక ప్రదేశాలైన అప్పుడున్న కట్టడాలు ఇవన్నీ కూడా, భవనాలు ఇవన్నీ కొత్తగా మోడర్న్ ఆర్కిటెక్చర్ అయిన హైదరాబాద్కి ఇబ్బందికరంగా పరిశ్రమలకు కానీ, అలానే భారీ ఉపాధి కేంద్రాలకి, అలానే రోడ్లు, భారీ ఉపాధి కేంద్రాలు, ఎంప్లాయ్మెంట్కి వెళ్ళే రోడ్లు రాని, రవాణా వ్యవస్థ కానీ ఇబ్బందికరంగా ఉంది. రోడ్లు వ్యవస్థ అయినా సరే, అలానే లిమిటెడ్ రీడెవలప్మెంట్ ఉంది. అంటే ఎట్లా ఉందంటే, కట్టిన ఏ స్థలంలో అయితే స్థలం ఉంటే ఆ స్థలంలోనే మళ్ళీ ఇల్లు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మళ్ళీ అక్కడే కూల్చేసి మళ్ళీ అక్కడే కట్టాల్సి వస్తుంది. అంటే గవర్నమెంట్ దగ్గర తక్కువ ల్యాండ్ ఉండటం వల్ల.